ఇక్కడ తనని చూస్తున్నారు కదా మీరు, వీళ్ళది మదనపల్లి అండి, మదనపల్లి వాస్తవులు తను. తను ఇప్పటికీ మన ఆశ్రమానికి 2 సార్లు వచ్చారు కదప్ప, ఇది మూడోసారి వచ్చారు. తనకి అంటూ నాకేమన్నా హెల్ప్ చేయండి అమ్మా అని రాలేదు తను. తనకు మునిమనవుడు పుట్టాడు, మునిమనవుడు కదప్ప, మునిమనవుడు పుట్టాడు. మునిమనవుడికి 4వ నెలలోనే తనకి హెల్త్ ప్రాబ్లం ఉంది. తనకి ఏం హెల్త్ ప్రాబ్లం ఉంది ఏమి అనేది మనకి డీటెయిల్ గా తెలియదు, ఎందుకంటే మెడికల్ పరంగా నాకు అంత అవగాహన లేదు. ఇంకా వాళ్ళు వీడియోలు, కొన్ని ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. మా పిల్లలు కూడా హాస్పిటల్ వెళ్ళి చూసుకొని వచ్చారు. ఈ అబ్బాయికి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు ఈ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి తనకి మన వంతుగా ఈ రోజు సపోర్ట్ చేయాలని, పసిబిడ్డకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి. మాట్లాడతావా? నేను డబ్బులు ఇచ్చిన మాట్లాడతావు, అప్పుడు మాటలు బాగా వస్తాయి. తీసుకో. 5,000 10,000 రూపాయలు ఆ పసి బిడ్డకి, 4 నెలల బిడ్డకి. మనోళ్ళందరూ పెట్టేస్తారు కాబట్టి అమ్మా నా బిడ్డ అయితే నేను ఇంకా కట్లు మోసాగినమ్మా నీకు ఇంతమంది. అవునమ్మా, అంత మందికి నీళ్లు, గుడ్డ, గుసురు అన్ని మంచి చెడ్డ వాళ్ళు ఎంగిల్ చూస్తూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు బాగా చూస్తూ ఉంటారు. నీరు 100 ఏళ్ళు సల్ల నువ్వు, నీ భర్త, నీ బిడ్డలో ఏ అవసరం జీవించండమ్మా, జీవించండి. మునిమనువునికి ఇచ్చినావు, నిన్న డిశ్చార్జ్ అయి వచ్చినాడు. నా దగ్గర వాళ్ళ అన్నానికి గడ లేరమ్మా, వాళ్ళకు బాడీ గిడ్లోనే ఉండదు. ఈ పొద్దు వాళ్ళకి అన్నానికి గడలే, నువ్వు ఇచ్చిన. మన వీళ్ళు వచ్చారండి, పాపం ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఆ రోజు అయితే నాకు, ఆ రోజు నేనంటే డబ్బు లేదు, ఒకసారి చూసిన తర్వాత నీకు డబ్బులు అంతా చేస్తానప్ప అని చెప్పాను. ఆ రోజు ఒక 25 kgs బ్యాగ్ ఒకటి రైస్ ఇచ్చాను అనమాట. అది తను చెప్తున్నారు ఇప్పుడు. ఇచ్చినారు నా బిడ్డలు తింటారు. నాకు 3 ఆడబిడ్డలు, 2 ఆడబిడ్డలు 2 మొగులు చనిపోయినారు. ఆ 3 నా ఇంట్లోనే ఉంటారు. నేను అడక్కు తిని వాళ్ళకి పోస్తా ఉన్నా. ముందు బాగుంటే కట్లు మోసి సాగితే, ఇప్పుడు ఇట్లా వాళ్ళు ఉంటే 1 కోటి మంది జీవిస్తారు. ఈ అమ్మ అట్లా వాళ్ళు ఉంటే, ఈ అమ్మ 100 ఏళ్ళు